హాయ్ హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో మీరు ఎలా ఉన్నారో కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మేము తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ ఫ్రమ్ వరంగల్. సో మాది నేటివ్ ప్లేస్ వరంగలే కాబట్టి సో ఇక్కడ నుంచి మేము ఈరోజు మార్నింగ్ కృష్ణాకి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. సో ఆల్రెడీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. విత్ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము. విత్ ఫ్యామిలీ అంటే మమ్మీ అయితే వస్తుంది మాతోని. డాడీకి డ్యూటీ కొంచెం షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల డాడీ రాలేకపోతుండు, అండ్ తమ్ముడు బెంగళూరులో ఉండడం వల్ల వాడు రాలేకపోతుండు. సో మేము తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి మనం తిరుమలకి రీచ్ అయిన తర్వాత మనకు తొందరగా దర్శనం కావాలంటే కొండ కిందనే మనకి టోకన్స్ అయితే ఇస్తారనమాట. విష్ణు నివాసం అనే బిల్డింగ్ ఉంటుంది మనకి. రైల్వే స్టేషన్ నుంచే ఇది మనకి అవుపిస్తుంది. బిల్డింగ్ వచ్చేసి విత్ టైటిల్తో పాటు రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. మనం అక్కడికి అంటే ఎగ్జిట్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ కాగానే బయటనే ఉంటుంది అనమాట. సో అక్కడ వచ్చేసి మనకి టోకన్స్ నైట్ 9 నుంచి నైట్ 12 వరకు అయితే ఇస్తారనమాట, 2 hours. అండ్ ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అండ్ ఇక్కడే మనకి ఫ్రీ భోజనాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మేము ఈ టోకన్స్ కోసం అని అయితే మేము ఇప్పుడు లైన్లో అయితే క్యూలో అయితే నిల్చున్నాం. సో మాకు నియర్లీ 2 hours అయితే టైం పట్టింది లైన్లో మాకు టోకన్స్ ఇవ్వడానికి. సో టోకన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పలానా టైం అనేది ఒక షెడ్యూల్ ఇస్తారనమాట. సో ఆ షెడ్యూల్ టైమింగ్ ప్రకారం మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మేము ఒక వెహికల్ ద్వారా కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళేసరికి 12 అయిపోయింది. సో 12 తర్వాత నైట్ కొండ మీదకి ఎవరికి అలౌ చేయరు. సో మళ్ళీ మార్నింగ్ 3 o'clock వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ మేము 2 hours అయితే ఇక్కడే వెయిట్ చేసాము వెహికల్లోనే. అండ్ ఇప్పుడు 3 o'clock అయితే 3 o'clock తర్వాత చూసారా ఏ వెహికల్స్ వచ్చినా ఇలా లైన్లో మనం వెయిట్ చేయాల్సిందే. సో 3 o'clock ఇలా మనం వెళ్ళిన తర్వాత మన లగేజెస్ అండ్ మనల్ని అంతా చెక్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి వీడియోస్ కానీ ఫొటోస్ ఎలాంటివి తీయడానికి పర్మిషన్ అయితే ఉండదన్నమాట. సో పైన మనము శ్రీవారి కొండ పైన మనము ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఏదైనా కుక్కర్ కానివ్వండి, ఐరన్ బాక్సెస్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఎలక్ట్రానిక్స్ థింగ్స్ పైన పట్టుకెళ్ళలేము. అండ్ ఏదైనా రైస్ ప్రిపేర్ చేసుకోవాలని కానీ కెటల్ టైప్ కానీ అలాంటి ఏది పైన అలో చేయరు, అవన్నీ కిందనే ఉంచేసుకుంటారు అనమాట. సో మళ్ళీ మనం రిటర్న్లో కలెక్ట్ చేసుకోవాలి. సో పైన సిగరెట్స్ లాంటి, ఆల్కహాల్, నాన్ వెజ్ లాంటి ఎలాంటి కొండపైన ఎలాంటి అలో ఉండదు అనమాట. ఏదున్నా కిందనే ఉంచేసి వెళ్ళాలి. ఎవరైనా సిగరెట్స్ లాంటివి స్మోక్ చేసే ఐటమ్స్ లాంటివి తెచ్చుకుంటే మాత్రం కిందనే చెకింగ్లో తీసేసుకుంటారు. కొండపైన ఇలాంటి ఏది అలో లేదు, మొత్తానికి బ్యాన్ అనమాట. సో పైన మొత్తానికి ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది, ఎలాంటి నాన్ వెజ్ ఉండదు. సో మేము ఫైనల్గా కొండపైకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో నైట్ టైం కాబట్టి ఎలాంటి వీడియోస్ అయితే మొత్తం చీకటిగా ఉంటుంది, కొండపైన ఎక్కేది మనకి ఏది అవపడదు అనమాట. సో మేము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము పైనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే మనల్ని వెహికల్స్ వాళ్ళు దించుతారో, వెహికల్స్ అయితే బస్ స్టాండ్ కాకుండా మన వెహికల్స్ ఎక్కితే మనకి ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే దించుతారనమాట. సో మనం వెహికల్ దిగిన కాడ నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్ళి మనకి రైట్ తీసుకుంటే సిఆర్ఓ ఆఫీస్ వస్తుంది, స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే. సో ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ రూమ్స్ కోసం కూడా మనం వచ్చేసి క్యూలో నిలబడాల్సింది ఉంటుంది. మినిమం ఇక్కడ కూడా ఒక 2 hours అయితే టైం పడుతుంది అనమాట మనకి. సో ఇక్కడ వచ్చేసి 50 rupees పే చేస్తే మనకి 24 hours టీటీడీ వాళ్ళు మనకి రూమ్ అయితే కేటాయిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి అయితే లైన్లోకి వచ్చాము. సో ఇక్కడ కూడా మనకి టోకన్ సిస్టమే ఉంటుంది. మనకు ఒక టోకన్ ఇస్తారు. ఆ టోకన్ మీద మనకి ఒక సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ సీరియల్ నెంబర్ మనకి బయట స్క్రీన్లో వచ్చేసి ఆఫీస్ ఎదురుగా బయట స్క్రీన్లో వచ్చేసి ఒక పెద్ద స్క్రీన్లో మనకి చూపిస్తూ ఉంటారు అనమాట. సో మనకి మన టోకన్ నెంబర్ అందులో ఏ సీరియల్ నెంబర్ అయితే వస్తుందో ఆ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు మనము వెళ్ళి ఇక్కడ చూపిస్తున్న స్లిప్ వచ్చేసి మనం స్కాన్ చేసుకుంటే మనకి మన రూమ్ ఎక్కడ అలాట్మెంట్ చేశారనేది చూపిస్తారనమాట. సో మనము అక్కడికి ఆ స్క్రీన్లో వచ్చింది మనం ఫోటో తీసుకొని ఆ రూమ్ అయితే ఎక్కడైతే మనకి వస్తుందో అక్కడికి వెళ్తే వాళ్ళకి ఆ టోకన్ చూపించేస్తే వాళ్ళు మనకి రూమ్ కీస్ అయితే ఇస్తారనమాట. సో ఇదే వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్. అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు సోనుకి గుండు చేపించడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 8 అయితే అయిపోయింది. చలి అయితే చాలా బాగుందన్నమాట, అసలు చాలా ఘోరంగా చలి పెడుతుంది. సో ఎవరైనా నార్త్ ఇండియన్స్ కనుక ఫస్ట్ టైం వస్తే సో మీరు బ్లాంకెట్స్ లాంటివి అయితే తెచ్చుకోండి ఇక్కడ. సో ఎందుకంటే త్రూ అవుట్ ద డే ఎండ్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ నైట్ టైంలో కొంచెం చలి అనేది అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది గుండు చేపించుకునేది కళ్యాణ కట్ట అని అంటారు అనమాట. సో ఇది మనకి ఇప్పుడు రూమ్ అలాట్మెంట్ చేసే సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది. ఇది కాకుండా మనకి మిగతా ప్లేసెస్లో ఇంకా 2 places కూడా ఉందన్నమాట. కావాలంటే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఇక్కడే చేయించుకోవాలని ఏం లేదు, బట్ ఇది ఎదురుగానే ఉంటుంది, మనకి టైం సేవింగ్ అనమాట. సో మేము వచ్చేసి రూమ్ అలాట్మెంట్ చేసే అంతలోపే మేము
వెళ్ళి గుండె అయితే తీపించుకున్నాము. మా వాళ్ళు అయితే అందరూ గుండె తీపించుకున్నారు. సో ఆలోపు మాకు రూమ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. సో డైరెక్ట్ రూమ్కి వెళ్ళి స్నానాలు కూడా చేసి మేము ఇక దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనము క్యూలో నిలబడాలి గుండెకి వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేసి మనకి పర్ పర్సన్ అంటే గుండా లేకపోతే కత్తెరలా అనేది వాళ్ళకి చెప్పాలి. సో దాన్ని బట్టి వాళ్ళు టోకెన్ తీసుకుంటారు. 50 రూపీస్ టోకెన్ తీసుకొని మనకు ఒక స్లిప్ అండ్ ఒక బ్లేడ్ అయితే ఇస్తారన్నమాట. మనకు ఆ స్లిప్ మీద ఎన్నో నెంబర్ హాల్కి వెళ్ళాలి అండ్ ఎన్నో నెంబర్ పర్సన్ దగ్గర వెళ్ళాలనేది కూడా అది క్లియర్గా రాసి ఉంటుంది. సో ఆ హాల్కి వెళ్ళి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి గుండె అయితే చేసి పెడతారనమాట. సోను అయితే గుండు చేయించుకోనని తెగ ఏడ్చేసింది. అస్సలు వద్దంటే వద్దు, నా జుట్టు కట్ చేపియా నేను అని చెప్పేసి ఒకటే మొత్తుకుండు. సో ఫైనల్గా ఎలాగో అలా తనని కన్విన్స్ చేసేసి ఫైనల్గా సోనుకు గుండె అయితే చేయించేసామన్నమాట. బట్ చేసినంతసేపు అయితే ఏడ్చింది, నా జుట్టు అంతా కట్ చేసేస్తున్నారు అని. సో తిరుమలకు వచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, జెంట్స్ చిన్నపిల్లలు గుండు చేయించుకుంటే పర్వాలేదండి, అదేనండి క్షౌరం చేయించుకుంటే పర్వాలేదు. బట్ చాలామంది లేడీస్ కూడా క్షౌరం చేయించుకుంటారు. సో క్షౌరం అనేది లేడీస్లో అస్సలు చేయించుకోవద్దు. మనము స్వామివారికి లేడీస్లో ఎవరైనా కత్తెరలు ఇవ్వచ్చు కానీ క్షౌరం అనేది అస్సలు చేయొద్దండి. సో చాలామంది ఆ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉంటారు. సో మాకైతే ఫైనల్గా రూమ్ వచ్చేసి అలాట్మెంట్ అయిపోయింది. సో ఈ స్లిప్ వచ్చేసి మనకి స్కానర్ చేసేది కూడా సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే ఇంకో భవన్ ఉంటుంది ఎదురుగానే. సో అక్కడ ఒక మనకి ఏటీఎం టైప్ ఒక మిషన్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం ఈ స్లిప్ స్క్రీన్ మీద మనకు ఒక చిన్న థంబ్ ఇంప్రెషన్ టైప్ ఒక మిషన్ ఉంటుంది. సో మనకు అక్కడ స్కాన్ చేస్తే ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మాకు వచ్చేసి 3RD అనే కాటేజ్లో అయితే మాకు 3NC అనే బ్లాక్లో అయితే మాకు రూమ్ అయితే అలాట్మెంట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము కీస్ అయితే తీసుకున్నాం. సో మాకు వచ్చేసి 106 నెంబర్ అయితే రూమ్ ఇచ్చారనమాట. సో రూమ్ వచ్చేసి చాలా బాగానే పెద్దగా ఉంటాయి. సో ఇది వచ్చేసి మాకు కాంప్లెక్స్లో వచ్చింది. సో మిగతా కొన్ని బ్లాక్స్ ఉంటాయి, అవి కాంప్లెక్స్లో కాకుండా ఇండివిజువల్గా అంటే జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంటే ఒక గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది, ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ టైప్లో కాకుండా. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట. సో బ్లాంకెట్స్ కానీ ప్రతిదీ వాళ్ళే మనకి ఇస్తారు. మనము క్యారీ చేయాలనుకున్న వాళ్ళు మనం క్యారీ చేయొచ్చు. బట్ మన ఓన్గా మన బ్లాంకెట్స్ మనం క్యారీ చేసుడు బెటర్. సో ఇవి వాళ్ళు ఎప్పటికప్పుడే మనం వెళ్ళినప్పుడే మనకి మన ముందే రూమ్స్ క్లీన్ చేసి బ్లాంకెట్స్ ప్రతిదీ చేంజ్ చేసి మనకి ఇస్తారు. సో మేము ఫ్రెష్ అప్ ఇక స్నానాలు గిలా చేసుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు కింద మేము కొండ కింద ఏదైతే టోకెన్ తీసుకున్నామో దర్శనానికి, అది మాకు మేము వెళ్ళిన కొండకి మేము రీచ్ అయిన నెక్స్ట్ డే టోకెన్ అయితే దర్శనం టోకెన్ వచ్చిందనమాట మాకు టైమింగ్. సో మాకు ఇక్కడే అంటే దాని బిఫోర్ మాకు 1 డే యాక్చువల్గా టైం వేస్ట్ అయిపోతుంది. సో మేము దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మేము ఈరోజు వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకొని దాని తర్వాత మేము జపాలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనము ఎక్కడైనా అంటే శ్రీవారిని ఫస్ట్ దర్శనం చేసుకున్నాక అంటే ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తిరుమల వెళ్ళినప్పుడు ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని దాని తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత మిగతా ప్లేసెస్కి వెళ్తాము. సో అలా ఆ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈరోజు మాకు అంటే మేము కొండపైన రీచ్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 డే మాకు దర్శనం టైమింగ్ అయితే ఇచ్చారు, నైట్ 3 o'clock. సో మాకు అలా త్రూ అవుట్ ఇక్కడే మాకు అంటే మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం మాకు అంటే రివర్స్లో వచ్చిందనమాట. సో దానికోసం మా టైం వేస్ట్ అవ్వద్దని చెప్పేసి మేము ఫస్టే ఈరోజు వరాహస్వామి టెంపుల్ను జపాలికి అయితే వెళ్ళి విజిట్ చేస్తున్నాము. సో మనకి కొండపైకి వెళ్ళాక మనము మిగతా ప్లేసెస్ తిరగాలంటే మనకి అక్కడ చాలామంది వెహికల్స్ అవైలబుల్గానే ఉంటాయి. సో వాళ్ళతో మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు, లేదంటే మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ బస్సెస్తో మనకి నార్మల్గా ఒక 78 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కొండ పైన ఎన్ని ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నీ మనం విజిట్ చేయొచ్చు. సో అంటే ఒక బస్లో టికెట్ తీసుకుంటే ఏ బస్లోనైనా మళ్ళీ మనం చేంజ్ అయ్యి రావచ్చు. ఆ బస్ మనకు అక్కడ వెయిట్ చేయదు, మనల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. సో అదే టికెట్తో పాటు మనం వేరే ఏ బస్సెస్లో అయినా మనం ఎక్కేసి మళ్ళీ రావచ్చు అనమాట. సో మేము ఒక జపాలికి మాత్రమే విజిట్ చేస్తున్నాం, అదేనండి హనుమాన్ టెంపుల్. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ తిరుపతి వస్తాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క ప్లేసెస్ చూసేదే కాబట్టి ఎప్పుడు వచ్చినా మేము మ్యాక్సిమం టైం ఉన్నప్పుడు అన్నీ విజిట్ చేస్తాము. కాకపోతే ఈసారి మాతో పాటు మా అత్త మామయ్య కూడా వచ్చారు. వాళ్ళు కొంచెం ఓల్డ్ కాబట్టి వాళ్ళు అంత లాంగ్ డిస్టెన్స్ ప్రతిదీ నడవలేరు కాబట్టి మేము ఒక జపాలి ఒకటే విజిట్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఇక వరాహస్వామికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో వరాహస్వామి వచ్చేసి మన మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో అక్కడ నుంచి కోనేటి పక్కనే వరాహస్వామి టెంపుల్ అయితే
అయితే ఉంటుందన్నమాట. సో మనం తిరుపతి వెళ్ళిన ఎవరైనా సరే వరాహస్వామికి వెళ్ళి అక్కడ మన మొక్కు చెప్పుకుంది, అది మన మొక్కు అయితే తీరదనమాట. సో అలా డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం తిరుపతికి వెళ్ళిన యూజే ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. సో అందుకని ఈరోజు మేము వరాహస్వామిని ఫస్ట్గా దర్శనం చేసుకుంటున్నాం. సో ఎందుకంటే మాకు నైట్ 3 o'clock దర్శనం టైం ఇచ్చారు. సో నైట్ 3 o'clock అంటే దాని బిఫోర్ మళ్ళీ మేము ఇటు విజిట్ చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళేసరికి మాకు టైం కుదరదనమాట. సో దానికోసమే మేము ఫస్ట్ ఇటు విజిట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి ఏనుగులు అయితే ఉన్నాయన్నమాట. సో ఏనుగులు బయట మనకి ఇప్పుడే అంటే ఇలా ఊరేగింపుకి కూడా తీస్తారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ టెంపుల్లో వచ్చేసి పీఠాధిపతి ఉంటారు కదండి, సో తనని బయటికి అయితే తీసుకొస్తున్నారు అన్నమాట. సో తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. సో అతన్ని తీసుకొచ్చే ప్రాసెస్లో ఏనుగులు కూడా బయటికి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఏనుగులతో మనము బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనం వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే గేట్ నెంబర్ 6 అని చెప్పినా కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా అవుపిస్తుంది పిల్లర్ మీద గేట్ నెంబర్ 6 అని. సో ఇక్కడ మీరు చూస్తున్న జనాలందరూ వరాహస్వామి టెంపుల్కి లైన్లో అయితే నిల్చున్నారనమాట దర్శనంకి. సో ఎవరైనా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కనుక కొంచెం అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్తోని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని కొంచెం డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపిస్తారు. సో మేము వరాహస్వామి దర్శనానికి ముందు మేము వచ్చి కోనేట్లో వచ్చి వాటర్ ఇట్లా జల్లేసుకొని దాని తర్వాత మేము వరాహస్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మేము భోజనాలకి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి అన్నప్రసాదం భోజనం కూడా వరాహస్వామి టెంపుల్కి క్వైట్ ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నైట్ 3 times మనకి ఫుడ్ అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎంతైనా తినొచ్చు, అలాంటిది ఏమీ లేదు. సో ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్కి అయితే కూర్చున్నాం అనమాట. మనకి ఇక్కడ ఫుడ్ A to Z రైస్, ఒక 2 types ఆఫ్ కర్రీస్, సాంబార్, చారు, పెరుగు ప్రతిదీ అయితే మనకి సర్వ్ చేస్తారనమాట. సో మేము ఇప్పుడు ఫుడ్ తినేసాం. ఇప్పుడు జపాలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో దాని మధ్యలో సోను వచ్చేసి నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. సో ఐస్ క్రీమ్ ఇక్కడ వచ్చేసి మేము టేస్ట్ చేసాము, చాలా అంటే చాలా బాగుండే. క్వైట్ ఆపోజిట్ మనము అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది దాని బయటనే అనమాట. సో సోను వచ్చేసి తీసుకున్న ఐస్ క్రీమ్ వచ్చేసి రొమాంటిక్ వెల్వెట్. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 210 అయితే పడింది అనమాట. సో మనకి హాఫ్ కావాలనుకుంటే 150. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ఖచ్చితంగా, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి, మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉండాల్సిందే. సో ఒకవేళ మన వాటర్ బాటిల్స్ లేకపోతే రూమ్లో ఇలా మర్చిపోతే ఎక్కడైనా మన కొండపైన త్రూఅవుట్ ద కొండపైన మనకి వాటర్ కావాలంటే మనకి ఇలా సీసా బాటిల్లోనే దొరుకుతుంది. మనకి నార్మల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దొరకదు, కొండపైన ప్లాస్టిక్ అనేది బ్యాన్. సో ఈ సీసా వాటర్ బాటిల్కి 50 rupees ఛార్జ్ చేస్తారు. ఆ వాటర్ తాగేసాక మళ్ళీ ఆ షాప్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తే మనకి 30 rupees అనేది వాపస్ ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ చెరువు అవుపిస్తుంది. సో ఈ చెరువు వచ్చేసి కొండ పైన చెరువు ఉందన్నమాట. సో చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ దీనికి డ్యామ్ కూడా ఉంది. సో ఒకప్పుడు పూర్వకాలంలో తిరుమల కొండపైన క్రైసిస్ అనేది వచ్చిందనమాట. సో అప్పట్లో తిరుమల మోసేయాలని అనుకున్నారు. బట్ అలా కాకుండా స్వామివారి అనుగ్రహంతో ముందు రోజు చాలా వేగంగా గుడిలో గంటలు అనేవి మోగాయంట. సో ఎవరైనా అంటే టెంపుల్లో ఉండిపోయారేమో దానివల్ల అలా మోగిస్తుండ్రేమో అనుకొని నెక్స్ట్ డే తీసారంట. బట్ టెంపుల్లో ఎవరు అవుపేయలేదు. అది స్వామివారి అనుగ్రహంతో అంటే ఇలా 3 days పాటు యజ్ఞాలు చేయాలని దానికి పర్మిషన్గా స్వామివారు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి 3 days యజ్ఞాలు చేశారంట. సో దాని తర్వాత 3rd day మనకి తిరుమల కొండపైన చాలా విపరీతంగా వర్షం కురిసిందంట. సో అలా స్వామివారి అనుగ్రహంతో ఆ చెరువు అయితే నిండిందని చెప్పేసి స్థల పురాణం ప్రకారము అలా అంటే స్టోరీ అయితే ఉందన్నమాట. స్టోరీ కాదు, ఇది రియాలిటీ. సో నేను మీకు కనుక్కొని అయితే చెప్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ జపాలికి అయితే రీచ్ అయిపోయాము. సో జపాలికి రీచ్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇలా స్టెప్స్ 1 kilometer ఉంటుంది. సో 1 kilometer మనం లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దారి మధ్యలో మనకి ఇక్కడ అవుపిస్తున్న స్టోన్స్ పైన స్టోన్స్ ఉన్నాయి కదా. సో ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలని కళ్ళ ఉన్న వాళ్ళు ఇలా ఎన్ని ఫ్లోర్స్ కట్టుకోవాలని ఇలా ఒకదాని మీద ఒకటి తెచ్చి పేరుస్తారనమాట. సో వాళ్ళ సొంత ఇంటి కళ్ళ నెరవేరిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి ఆ రాళ్ళని అయితే కూలుస్తారనమాట. సో అది దాని బిహైండ్ స్టోరీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఉడతనే. సో మా భాషలో దీన్ని రామ్ ఉడతా అని అంటారు.
సో తెలుగులో ఏమంటారో నాకు అంత క్లారిటీ లేదు. సో ఇక్కడ మేము దర్శనగిరికి ఆల్మోస్ట్ నడిచేసాము. అసలు అందరికైతే ఆయాసాలు వస్తున్నాయి, నడిచి అసలు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్లో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. మనకి మన మనసుకి చాలా రిలీఫ్ అండ్ చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట. అంటే కాసేపు ఒక డే అంతా ఇక్కడే ఉండిపోతే బాగుండు అనే ఫీలింగ్లో ఉంటుంది అనమాట మనకి. అంత చాలా బాగుంటుంది ఇక్కడ హనుమాన్ దగ్గర. సో ఇక్కడ మనం వచ్చాక మనము ఇక్కడ కూడా టెంపుల్లోనండి మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. సో కాబట్టి నేను బయట వరకే తీసాను అనమాట. సో ఇక్కడ మనము స్వామివారికి ఏదైనా సమర్పించాలనుకుంటే మనం ఇక్కడ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో స్వామివారికి క్వైట్ ఆపోజిట్ బయటనే మనకి ఈ కోనేటి ఉంటుంది అనమాట. సో ఒకప్పుడు కోనేటి ఓపెన్ చేసేది, బట్ ఇప్పుడు అయితే ఓపెన్ చేయట్లేదు. సో వాటర్ అంతా కొంచెం బాగా ఉండకపోవడం వల్ల అయితే ఓపెన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి ఆపిస్తుంది మీకు ఎంత చాలా బాగుంది అనేది. సో చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచి అయినా వచ్చేవాళ్ళు కానీ, నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కానీ, సో తప్పకుండా ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే మనం వెహికల్స్తో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఫస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగి చూపించాక మనకి లాస్ట్కి జపాలి అయితే తీసుకొస్తారు. సో అప్పటికి చాలామంది టైర్డ్ అయిపోయి వెళ్ళాలన్నమాట, అంత దూరం నడవాలని చెప్పేసి. బట్ ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ షాపింగ్స్ కూడా మనకి చాలా, అంటే స్వామివారి విగ్రహాలు కానీ చాలా అంటే లోహాలతోనే తయారైంది, చాలా క్యూట్గా ఉంటాయి. సో అవి కూడా మనము పర్చేస్ చేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే. సో ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇది వచ్చేసి యాక్చువల్గా తిరుపతి వ్లాగ్ పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 2 కూడా ఉంది, ఎందుకంటే ఒకటే వీడియోలో చాలా మ్యాటర్ లాంగ్ అయిపోతుంది అనమాట. సో దానికని పార్ట్ 1 లాగా అయితే పెడుతున్నాను ఈ వ్లాగ్. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, ఒక షేర్ అయితే చేయండి. సో అవసరం ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి హనుమాన్ స్వామివారి బయట, అంటే ఇది ఒక చెట్టు పైన వెలిసిందనమాట. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి రూపం ఉంది. సో ఇది వచ్చేసి వీడియో అనమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్ అయితే చేసుకోండి. అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.